మోహన్ లాల్ గారి ఎపిసోడ్ 2 నిమిషాలు ఉంటుంది, ఇంటర్వెల్ ముందు వస్తుంది, అది బాగుంది. అక్కడ బీజిఎం కూడా ఉంటుంది. ఇంకా మోహన్ బాబు గారి క్యారెక్టర్ ఆయన వచ్చిన 2-3 సీన్స్ కూడా చాలా బాగున్నాయి. అక్కడ బీజిఎం ఉంటుంది, మంచి సీన్ డెప్త్ ఉంటుంది. ఆయన భక్తుడిగా ఏదైనా అక్షయ్ కుమార్ గారు అంటే ఏంటి అన్న, ఒక శివుడిగా అంటే ఆయన మనం చెప్పుకోవాల్సింది ఒక శివుడిగా ఆయన పైనుంచి మధ్య మధ్యలో వస్తుంటారు, వెళ్తూ ఉంటారు. ఒక కన్నప్పకి ఎలా మారుతారు ఇదే చెప్తారనమాట. సో ఆయన పక్కన పెడతారు కాజల్ గారు. ఆయన జస్ట్ ఒక కూర్చుంటే ఆయన కోసం మాట్లాడుకునేది ఏమీ లేదు. బట్ ప్రభాస్ గారి లుక్స్ కానీ ఆ రుద్రన్న సాంగ్ ఉంటే అన్న నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉందండి సినిమా. ఆ రుద్రన్న సాంగ్ కూడా తీస్తారు. ఆ 20 నిమిషాలు కూడా ప్రభాస్ గారు కామెడీ కావచ్చు, కామెడీ అనలేము కానీ అంటే సిల్లి మాటలు కావచ్చు బాగున్నాయి. ఆయన లుక్స్ కానీ చాలా బాగా చూపించాడు. బట్ లాస్ట్ 20 నిమిషాలు మంచి అన్న విష్ణు యాక్టింగ్ కూడా బాగుంటుంది. అంటే ఫస్ట్ నుంచి ఒకలా ఉంటే ఆ కన్ను తీసేసి 20 నిమిషాలు మాత్రం నెక్స్ట్ లెవెల్లో అనిపిస్తుంది. చాలా బాగుంది కూడా. దాన్ని మనం ట్రోల్ చేసుకోకూడదు, రాంగ్గా చెప్పుకోకూడదు. బట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆడ యాక్టింగ్ చూసి, మన విష్ణు గారి యాక్టింగ్ చూసి థియేటర్లో నవ్వులు పువ్వులు కౌంటర్లో ఈ అమ్మ నేను థియేటర్కి వచ్చినా లేదంటే ఏమైనా ట్రోలింగ్ ఆఫీస్కి వచ్చానా అనిపించింది నాకు అనమాట. ఎమోషన్ సీన్లో ట్రోల్ చేసేవారు, ఇలాగే ఉండేది. అలా ఉంటుంది ఫస్ట్ హాఫ్ అంతా. కామెడీ లేకపోయినా ఆ థియేటర్లో జనం వల్ల ఖచ్చితంగా కామెడీ వస్తుంది. కలెక్షన్ పరంగా ఆడికి 100 కోట్లు వచ్చినా, 200 కోట్లు వచ్చినా, 300 కోట్లు వచ్చినా కేవలం ప్రభాస్ గారి కోసమే వస్తాయి. ప్రభాస్ గారు 20 నిమిషాల కోసమే వస్తుంది అన్న. కానీ బీజిఎం సాంగ్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. దానికోసం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఆడు పెట్టిన బడ్జెట్ అంతా బీజిఎంకి ఇచ్చచ్చు. చాలా అంటే చాలా ఉంది. ఎవ్రీ సీన్లను ఎవ్రీ మూమెంట్లో అక్కడ యాక్టింగ్ బాగపోయినా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఆయన బీజిఎం సాంగ్స్ గెంటి కూడా పోతాయి. బట్ హీరోయిన్గా క్యారెక్టర్ ఆవిడ కానీ చాలా బాగా యాక్ట్ చేశారు. సో ఓవరాల్గా అయితే న్యూజిలాండ్లో ఒకే చోట తినడం పెద్ద పైన సినిమాకి ఓవరాల్గా అయితే ఒక యావరేజ్ మూవీ. థ్యాంక్ యూ. దొరకలేదు కదా, ల్యాగు అని ఒక పదాన్ని తీశారు. ల్యాగ్ తప్ప ఏమని చెప్తున్నారా? ల్యాగ్ అంటే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే పెళ్లి చూపులు ఉంటాయి, అంతకుముందు పంతులు ఉంటారు, జాతకాలు ఉంటాయి. 10 పెళ్లి చూపులకి వెళ్తే ఒక అమ్మాయి సెట్ అయితే నక్షత్రాలు పడతాయో లేదో చూస్తారు. ఇన్ని చూసి తతంగాలు పెళ్లి సెట్ అయిన తర్వాత కళ్యాణ మండపాలు చూస్తారు, పిలుస్తారు, శుభలేఖలు వేస్తారు, బొంగు బాసనం అన్నీ అయితే పెళ్ళి అయ్యి ఆ తర్వాత కాపురాలు చేస్తే కొంతమందికి ఎర్లీగా పిల్లలు పుట్టరు, కొంతమంది కొన్ని ఏళ్ళు అయిపోతే పుడతారు, పుట్టిన తర్వాత ఎత్తుకుంటారు. ఇదంతా ల్యాగ్ లేదు మీకు. 3 గంటల సినిమా ల్యాగ్. ఏమంటారు మిమ్మల్ని? చాలా విష్ణు అంటే ప్రభాస్ కోసమే సినిమా చూడాలి అనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ప్రభాస్ కోసమే సినిమా చూడాలి అనుకునే వాళ్ళు సినిమా చూస్తే విష్ణు కోసమే మేము సినిమా చూసామని చెప్తారు. విష్ణు వర్త్ అండి, అంత ఖర్చు పెట్టినందుకు వర్త్ అనిపించింది. అంటే విష్ణు ఏ నమ్మకంతో అయితే సినిమా చేశాడో 100కి 100 రూపాయలు న్యాయం చేశాడు. అబ్బెట్టుగా ఏదో గ్రాఫిక్స్ పెట్టి సిస్టమ్ వచ్చిన గ్రాఫిక్స్ కూడా దీంట్లో లేవబ్బా. చాలా నీట్గా నాకు చాలా నచ్చింది సినిమా. అంటే 3 గంటల సినిమా ఎక్కడైనా ట్రోల్స్ దొరికేస్తారు కదా, ఏ నెట్టేద్దాం కావాలని చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఒక మంచి సెంటిమెంట్ డైలాగ్ దగ్గర కూడా యూజ్లెస్ ఫెయిల్. త్వరగా చెప్పబే అంటే ఎంత సంస్కార ఈనులు ఆ థియేటర్కి వచ్చారో నాకు అర్థమైంది. సినిమా చూడవచ్చు కదా, ఎందుకు కంగారు, ఎందుకు ఎవరికి ట్రోల్స్కి దొరకకుండా న్యాయం చేశాడబ్బా. ఇదైతే నేను వాస్తవం చెప్తున్నా. అతని క్యారెక్టర్ ఎంతవరకు ఉందో, ఎంతవరకు యాక్ట్ చేయాలో, ఎంతవరకు పరిధుల్లో ఉండాలో ప్రతిదీ కూడా ఆ క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం అయితే విష్ణు చేశాడని చెప్పొచ్చు. ఎక్కడ కూడా ఏదో ఎబ్బెట్టుకి ఇక్కడ చేయలేక చేశాడేమో అనే ఫీలింగ్ ఎక్కడా లేదు. చాలా బాగా చేశాడు. అబ్బాయి చాలా బాగా చేశాడు. అబ్బాయి మాత్రం అదిరిపోయింది. మంచు విష్ణు అని చెప్పలేను కానీ మంచు మోహన్ బాబు అని చెప్తా. నిజంగా ఎప్పటికైనా మంచు మోహన్ బాబే విష్ణు కొడుకు. ఇదైతే నేను చెప్తున్నా. చాలా బాగా చేశాడు. నిజంగా వాళ్ళ తాతకి దాని ఏమంటే ఒక గిఫ్ట్ అంతే, మురిసిపోతుంది. నాకు తెలిసి మనవరాల కంటే కూడా మనవని చూసి మురిసిపోతాడేమో నాకు అనిపించింది. చాలా బాగా చేశాడు. ఆ క్యూట్గా డబ్బింగ్ కూడా వాళ్ళతోనే చెప్పించడంతో అది చాలా ప్లస్ అనిపించింది. అంటే అరే సరిగ్గా డబ్బింగ్ చెప్పలేదు అని మనం అన్నాం అనుకో, మనంత ఎదవలం ఇంకోటి ఉండదు. ఎందుకంటే అది నాకు తెలిసి 3 years అంత ఉంటుందేమో, నాకు తెలిసి 2-3 years అంతకంటే ఏమి ఉండదేమో. అంత బాగా చెప్పాడు అనిపించింది. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. మీరు ఈ ఛానల్స్లో లేక వీడియోలు వేసి దొప్పుతుంటారు, అవి కట్ చేయండి ముందు. అవి మాత్రం మీకు లేక ఉండవు. ఒక వ్యక్తి ఉన్నాడు, చిన్న పాయింట్ని 10 నిమిషాలు వెనకబెట్టి పేరు చెప్పను.